నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు గాను మీ అందరికీ కూడా నేను ప్రెస్ సోదరులందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను. స్వచ్ఛందంగా జనరల్గా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పక్షం డబ్బు అడ్డుగోలుగా సంపాదించారు కనుక ఆ డబ్బును వినియోగించి మళ్ళీ ఏదో విధంగా అధికారంకి వద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు. మీరు చూసే ఉంటారు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళకి కాదనుకునేటప్పుడు వాళ్ళు రావడం అయితే వస్తారు కానీ వెంటనే అక్కడి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను అందుకే మొదట్లో చెప్పాం, మేము ర్యాలీ తీసేటప్పుడు సుమారు 3 గంటల పాటు మేము ర్యాలీ కరెక్ట్గా 9:10 ఆ ప్రాంతాన్ని స్టార్ట్ చేసాం. మేము కృష్ణదేవరాయల కూడలికి వెళ్ళేటప్పటికి చిన్నగంటేడలో ఉన్నటువంటి కృష్ణదేవరాయల కూడలికి వెళ్ళేటప్పటికి సుమారు 1 గంట అయింది. 10 నిమిషాలు తక్కువ 5 నిమిషాలు తక్కువ 1 గంట అంటే రమారమి 3 గంటల పాటు మాతో మండు టెంట్లో నడిచారు. దానే నిదర్శనం. ప్రజలకి మా వైపు చూస్తున్నారు, మాకు రేపు పట్టం కట్టబోతున్నారని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి నా నామినేషన్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని దిగ్విజయంగా విజయవంతంగా ప్రజల సహకారంతో అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ అలాగే అభిమానుల సహకారంతో మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం. ఆ నామినేషన్ను చూసిన తర్వాత ఆ నామినేషన్ ఆ పాదయాత్ర కావచ్చు ఆ యాత్ర కావచ్చు అది చూసిన తర్వాత నిజంగా నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇటు విశాఖపట్నం ఒక గాజువాకలో కావచ్చు, విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే మీ ద్వారా నేను గాజువాక పుర ప్రజలకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద భరోసాగా పెట్టి అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 3 గంటల పాటు ఆ మండు టెంట్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సోదరులారా, ఈరోజు మళ్ళీ మీ ద్వారా నేను ప్రజానికాన్ని కోరుతున్నాను. గడిచిన 15 సంవత్సరాలుగా మేము ఎప్పటి నుంచో ఉన్నాం. చెప్పాలంటే మా నాన్నగారు 71, 72లో సర్పంచ్ అయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యే ఉన్నాం. కుటుంబ పరంగా కార్మిక లోకంతో ఉంటుంది. కానీ నేను ప్రత్యేకంగా 2009 నుంచి మరి నియోజకవర్గంలోనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధలు తెలుసుకొని మరి అప్పుడు నాకు 2014లో నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యన నేను అనేక సమస్యలు పరిష్కారం చేసేటువంటి
పద్ధతి, నా యొక్క పద్ధతిని చూశారు. నేను అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తానన్న దాని మీద పూర్తి అవగాహన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది. అలాగే అధికారం లేనప్పుడు నా పోరాట పటిమం ప్రజలతో మమేకమై ప్రజాపక్షాన్ని నించొని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పోరాటం చేసినటువంటి తీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి తెలుసు. కనుక నేను గత 15 సంవత్సరాలుగా గాజువాక నియోజకవర్గంలోనే ఉండి అనేక సమస్యల పరిష్కారం పట్ల లేకపోతే పోరాటం చేసిన విషయంలో కావచ్చు, నాకు నా నైజం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలుసు. కనుక మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.